ప్రధాన పార్టీలకు టీఆర్పీ గుబులు పట్టుకున్నది. ఏది బీసీల్లో పార్టీకి మైలేజ్ రావడంపై టెన్షన్, బడుగుల రాజకీయ చైతన్యంపై ఆగమాగమవుతున్నారు. సూర్యాపేట ర్యాలీ తర్వాత టీఆర్పీకి మరింత ఊపు. తీన్మన్మలన వద్దకు బీసీ నేతలు క్యూ కడుతున్నారు. అగ్రవర్ణ పేదలది అదే బాట. అందుకే ప్రధాన పార్టీల్లో మొదలైన గుబులు. ఎక్కడ తమ పుట్టి మునుగుతుందోనని గాబరా. మల్లన్న ఆశయ సాధన దిశగా కదులుతున్న బీసీ సమాజం 2028లో ప్రభంజనం దిశగా టీఆర్పీ అని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాసింది, కథనం వేసింది శనార్థి తెలంగాణ దినపత్రిక. తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముచ్చటే. రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి వెళ్ళినా టీఆర్పీ గురించి డిస్కషనే. తీన్మాన్ మల్లన్న స్థాపించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా సబ్బండ కులాల నుంచి అనూహ్య మద్దతు వస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని ప్రధాన పార్టీల్లో గుబులు మొదలైంది. బీఆర్ఎస్, బీజేపీ, అధికార కాంగ్రెస్ పార్టీలు టీఆర్పీ దినదిన అభివృద్ధిగా ఎదుగుతున్న తీరును చూసి ఆయా పార్టీల్లో గుబులు మొదలైంది. బీసీల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీకి వస్తున్న క్రేజ్ను చూసి అన్ని పార్టీల్లో ఆందోళన స్టార్ట్ అయింది. టీఆర్పీ ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్ ముదిరాజుకు ఆ వర్గంలో మంచి క్రేజ్ రావడం గమనార్హం. ఇక తెలంగాణలో మెజార్టీ బీసీ కమ్యూనిటీ అయిన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన అశోక్ ముదిరాజుకు పార్టీ జనరల్ సెక్రటరీ హోదా ఇవ్వడంపై ముదిరాజులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగి ఉన్న యాదవ సామాజిక వర్గానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో మల్లన్న సముచిత ప్రయారిటీ కల్పించారు. 2 యాదవుల బిడ్డలకు టీఆర్పీలో కీలక పదవులు అప్పగించారు. మరో గౌడ బిడ్డ సూదగాని హరిశంకర్ గౌడ్కు కీలక బాధ్యతలు అప్పగించి మెజార్టీ బీసీ వర్గాలకు ప్రాధాన్యమిచ్చారు. రాష్ట్రంలోని మెజార్టీ బీసీ సామాజిక వర్గాల నాయకులు టీఆర్పీలో కీలక భాగస్వాములయ్యారు. ఇక అగ్రవర్ణ పేదలకు సైతం ఆదుకుంటామని మల్లన్న ప్రకటించడం ఓసీలోని నిరుపేదలు కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారు. టీఆర్పీ ఎజెండా సబ్బండ కులాలను ఆకట్టుకునేలా ఉండడంతో మొత్తం కూడా ఇక్కడ వైపు మల్లుతా ఉన్నారని చెప్పేసి, అధికారం, ఆత్మగౌరవం, వాటా అని చెప్పేసి ఇక్కడ ఇస్సా ఇజ్జత్ హుకుమత్ పేరుతోటి టీఆర్పీ ముందుకు వస్తూ ఉంది. మొత్తం కూడా ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తూ ఉంది. రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద ఎత్తున అన్ని కులాల నాయకులు తీన్మాన్ మల్లన్న వద్దకు పరుగులు తీస్తున్నారు. దీంతో నేతల తాకిడితో క్యూన్యూస్ ప్రతిరోజు సందడిగా మారుతోంది. చాలామంది వస్తున్నారు. ఇన్నాళ్ళు రాష్ట్రంలో ప్రధాన పార్టీల వ్యవహారాన్ని అగ్రవర్ణాల చేతుల్లో ఉండేవి. కానీ టీఆర్పీ మాత్రం ఎవరి జనాభా ఎంతో వారికంతే వాటా దక్కాలనే నినాదాన్ని ఎత్తుకుంది. ఇన్నాళ్ళు అగ్రవర్ణ పార్టీల్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది. అందుకే ఆ సామాజిక వర్గాలను జనాభా దామాషన రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయాలనే టీఆర్పీ చెబుతోంది. ఇదే బీసీ వర్గాల్లో టీఆర్పీకి మంచి మైలేజ్ తెస్తుంది. అయితే ఇన్నాళ్ళు బీసీలు ఓట్లేసే ఓటు బ్యాంకుగా మాత్రమే ఉండగా ఇప్పుడు మాత్రం టీఆర్పీకి వారికి రాజకీయ అవకాశాలు కల్పిస్తుండడంతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీల్లో గుబులు మొదలైంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ దూకుడును చూసి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో వణుకు మొదలైంది. 2028 నాటికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తన ప్రభంజనాన్ని ప్రదర్శించే దిశగా పరుగులు తీస్తుండడంతో రాష్ట్రంలోని 3 కీలక పార్టీలు తాము ఎక్కడ పొలిటికల్గా దెబ్బతింటామని చెప్పేసి టెన్షన్ పడుతురట. అట్లా అయిపోయింది పరిస్థితి. మొత్తం మీద టీఆర్పీకి మాత్రం మంచి మైలేజ్ వస్తుంది. తర్వాత ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తూ ఉంది. ప్రజల్లో డిస్కషన్ జరుగుతూ ఉంది. ఊరు వాడ మొత్తం కూడా సిటీల్లో కానీ ఎక్కడ చూసినా కానీ అసలు ఏంది పరిస్థితి, బీసీల పరిస్థితి ఏందని చెప్పేసి దానిపైన చర్చ జరుగుతూ ఉంది. ఇది ఒక మంచి పరిణామం. బలపడుతున్న బీసీ నినాదం. మెజార్టీ ప్రజల మొగ్గు బీసీ పార్టీ వైపే. ఇతర పార్టీల నుంచి టీఆర్పీలోకి నేతలు వలసలో వస్తూ ఉన్నారు. టికెట్ ఆశించిన నాయకులకు భరోసా కల్పించలేకపోతున్న ఎమ్మెల్యే. అయితే స్థానిక సంస్థల ఎన్నికల లోపు టికెట్లు ఖరారు చేయాలని మొండిపట్టు. ఆశించిన నేతలకు టికెట్లు ఇవ్వకుంటే మల్లన్న అడుగుల్లో నడుస్తామని వెల్లడి. అందరినీ బుజ్జగించలేక ఎమ్మెల్యేలు సతమతం అవుతూ ఉన్నారట. అట్లా టికెట్లు మాకు ఇస్తావా ఇయ్యవా, మరి బీసీలకు ఇస్తావా ఇయ్యారని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్లో కానీ తర్వాత ఇక్కడ కాంగ్రెస్లో కానీ బీజేపీలో కానీ అడుగుతురట. ఇవ్వకపోతే మేము వెళ్ళిపోతాం, మేము మా బీసీ పార్టీలకు వెళ్ళిపోతాం అంటురట పబ్లిక్. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూన్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూన్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.